యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధము, యుద్ధనాదంబుతో బోధము. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధము, యుద్ధనాదంబుతో బోధము. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నింపుచు, విశ్వాస కవచమును ధరించుచు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క యేసుతో నడుచుతా అనేటువంటి టీవీ పరిచర్య నిరాటంకంగా సాగడానికి దేవుడు చేసినటువంటి కృపకు దేవునికే మహిమ కలుగును గాక. ఈ యొక్క పరిచర్యలో మేము గత సంవత్సరం నవంబర్ నెల నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ సమయంలో దాన్ని కంటిన్యూ చేయడానికి దేవుని కృప మాకు అనుగ్రహించారు. దేవునికే వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ సమయంలో మీకు ఒక ముఖ్యమైనటువంటి సూచన చేయాలని నేను కోరిక కలిగి ఉన్నాను. మీలో ప్రభు ప్రేమను ఎరిగినటువంటి ప్రజలు ఎంతోమంది దేవుని యొక్క కార్యాల కొరకు వారి సహాయాన్ని అందజేస్తున్నారు. మీరు కూడా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలనుకున్నట్లయితే ఇప్పుడే మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు సంప్రదించండి. ఈ యొక్క సమయంలో మనం దేవుని యొక్క వాక్యం నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేసినటువంటి ఒక ఉపమానాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. అది లూకా సువార్త 10వ అధ్యాయము 30 నుంచి 35 వచనాల్లో మనం చూస్తాం. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మంచి ఉపమానాన్ని మనకి తెలియజేశారు. ఆ ఉపమానంలో ఒక వ్యక్తి ఆ దొంగల చేత చెక్కబడి వారిచే కొట్టబడి ఎన్నో గాయాలు పొంది ఆ యొక్క మార్గము ప్రక్కన అతను పడవేయబడతాడు. ఆ సమయంలో ఒక మంచి సమరయుడు ఆ స్థలానికి వచ్చి అతన్ని చూచి అతను ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి అతని మీద జాలిపడి అతన్ని తనతో పాటు తీసుకుని వెళ్ళి ఒక ప్రదేశంలో అతన్ని పెట్టి అతనికి క్షేమం కలిగించేటువంటి ప్రదేశానికి అతను తీసుకుని వెళ్ళి అతను కలిగినటువంటి ఆ యొక్క దెబ్బలన్నిటికీ అతను కట్లు కట్టించి అతనికి మంచి పరిచర్య చేసి అతనికి ఖర్చు అయిందంతా కూడా అక్కడ అతను ఇచ్చినట్టుగా మనం అక్కడ ఉపమానంలో మనం చూస్తాం. ఆ సందర్భాన్ని మనం చదివినప్పుడు ఆ యొక్క సమయంలో ఆ మార్గం గుండా ఒక యాజకుడు వెళ్ళడం తటస్థిస్తుంది. అలాగే ఆ మార్గంలో ఒక లేవీయుడు కూడా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. వారెవరు కూడా అతన్ని పట్టించుకోరని పరిస్థితి. అయితే అక్కడ ఒక మంచి సమరయులు అనగా ఆ రోజుల్లో చాలా తక్కువ జాతి, యూదుల్లో వాళ్ళని ఎంతో హీనంగా చూసేటువంటి పరిస్థితి. అటువంటి సమరయుడు ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు అతను కూడా ఆ మార్గం గుండా ఒక పని మీద రోజు అలవాటుగా వెళ్ళేవాడు కాదు. అతను ఏదో సడన్గా అనుకోకుండా ఆ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఆ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ యొక్క గాయాలతో పడిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తిని చూసి జాలిపడి అతను సహాయం చేసినట్టుగా మనం చూస్తున్నాం.
ఈ యొక్క వృత్తాంతం అంతటి గురించి ప్రభు మనతో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేయాలని అనుకుంటున్నాడు. ఆ యొక్క సమయంలో ప్రభు దగ్గరికి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, అంటే ధర్మశాస్త్రంలో బాగా ఆరితేరినటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని బాగా బోధించగలిగినటువంటి వ్యక్తి ఆ సమయంలో ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. ఏమనంటే, ప్రభువా, నేను ఈ లోకంలో మంచిగా జీవించాలనుకుంటున్నాను, నేను ఎలా జీవించాలి? నీ ఆజ్ఞల ప్రకారం నేను జీవించాలనుకుంటున్నాను, నేను ఎలా జీవించాలని ప్రశ్న వేశారు. అప్పుడు ప్రభు అన్నారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి అడుగుతాడు కదా, ప్రభువా, నా పొరుగువాడెవడు అని అడుగుతున్నాడు. చూడండి ఎంత బాధాకరమైన విషయం. ధర్మశాస్త్రాన్ని బోధించగలిగినటువంటి వ్యక్తి, ఆ యొక్క దేవుని వాక్యాన్ని పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి, దేవుని వాక్యాన్ని ఇతరులకి బోధించగలిగినటువంటి వ్యక్తి అడుగుతున్నాడు కదా, నా పొరుగువాడెవడు? చూడండి, అదే పరిస్థితుల్లో ఈ రోజుల్లో కూడా మనం చూసినప్పుడు ఇతరులను ప్రేమించేటువంటి విషయంలో మనము చాలా తక్కువగా ఉన్నాం. మనల్ని మనం ప్రేమించుకోవాలి. అలాగే మనల్ని మనం ఏ విధంగా అయితే ప్రేమించుకున్నామో అదేవిధంగా ఇతరుల ఎడల కూడా మనం ప్రేమ చూపించాలి. అదే ప్రభు మన జీవితాల ఎడల కోరుతూ ఉన్నాడు. చూడండి, ఈ ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి ఆయన బోధకుడు నా పొరుగువాడెవడు అని అడుగుతున్నాడు. అప్పుడు చెప్పారు కదా, అప్పుడు క్రీస్తు ప్రభు వారు చెప్పిన ఉపమానం ఇది, ఒక మంచి సమరయాన్ని గుర్చినటువంటి ఉపమానం ఆ యొక్క సమయంలో తెలియజేశారు. చూడండి, ఈ యొక్క ఉపమానం చెప్పిన తర్వాత ఆయన అడుగుతారు, వీళ్ళలో ఈ యాజకుడు కానీ, లేవి కానీ, ఈ మంచి సమరయుడు కానీ, వీళ్ళు పొరుగు వాడిని ప్రేమించింది ఎవరు అని ప్రభు ప్రశ్నిస్తారు. ఎవరండి? మంచి సమరయుడు ఆ యొక్క నిజంగా ప్రభు ఆజ్ఞ ప్రకారం తన వలె తన పొరుగు వాడిని ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ సమయంలో యాజకుడు ఆ మార్గం గుండా వెళ్ళాడు. యాజకుడు ఆ యొక్క వ్యక్తిని ప్రేమించలేకపోయాడు. యాజకులంటే ప్రతిదినం కూడా ఆ యెరికో పట్టణం నుంచి యెరూషలేముకి వెళుతూ అక్కడ మందిరంలో యాజకత్వం చేయడానికి వారు వెళ్తూ ఉంటారు. వారు అలవాటుగా వెళ్తూ ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ దినచర్య అది. అయితే వాళ్ళు ఆ మార్గంలో ఒక వ్యక్తి బాధపడుతూ ఉన్నాడు, ఆ వ్యక్తికి సహాయం చేయాలి అనేటువంటి విషయంలో ప్రభు యొక్క ఆజ్ఞని, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి ఆజ్ఞని వారు జరిగించలేకపోయారు. అలాగే లేవీయుడు కూడా వచ్చాడు. లేవీయులు అనగా వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు తెలియజేసేవారు. దేవుని యొక్క మందిరంలో వారు యాజకులుగా పనిచేసేటువంటి వారు ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉండేవారు. అటువంటి వ్యక్తి అయినటువంటి లేవీయుడు కూడా ఆ మార్గంగా వచ్చి అటు వెళ్లకుండా పక్క నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆ సమయంలో ప్రభువారు చెప్పారు కదా, చూడండి చదువుదాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 30 నుంచి 35 వచనాలు చదువుతున్నాను. అందుకు యేసు, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు ప్రయాణమై దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొరప్రాణంతో అతని అక్కడ విడిచి వెళ్ళిపోయారు. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ వ్యక్తి, దొంగల చేతిలో చిక్కినటువంటి ఈ వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అనగా ఆశీర్వదించబడినటువంటి ప్రదేశం నుంచి శాపకరమైనటువంటి ప్రదేశంలోనికి అతను వస్తున్నాడు, దిగి వెళ్ళిపోతున్నాడు. ఆశీర్వాదం నుంచి శాపానికి దిగి వెళ్ళిపోతున్నాడు. చూడండి, అటువంటి సమయంలో ఏమైందండి? అతను దొంగల చేతిలో చిక్కినట్టుగా మనం చూస్తున్నాం. వారు ఏం చేశారు? అతను కొట్టి అతని కొరప్రాణంతో విడిచిపెట్టి అతను కలిగి ఉన్నదంతా కూడా వాళ్ళు దోచుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి ప్రభు చదివిస్తున్నారు. దీంట్లో ఒక ఆత్మీయ అర్థాన్ని మీకు తెలియజేస్తాను. ఈ రోజుల్లో ప్రజలు కూడా ఆశీర్వాదంగా ఉండవలసినటువంటి వారు ఆశీర్వాదానికి కారకులుగా ప్రభువాన్ని
నియమిస్తే వారు శాపానికి వెళ్ళిపోయేవారుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా ఈ రోజులో ఎంతోమంది ప్రజలు ఆశీర్వాదకరంగా ఉండవలసినటువంటి వారి జీవితాలు వారే స్వయంగా వారి చేతులారా వారు శాపానికి కారణంగా వారు మార్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగా ఈ వ్యక్తి కూడా ఆశీర్వాదంగా ఉండవలసినటువంటి ఈ వ్యక్తి శాపానికి దిగి వెళుతున్నాడు. అటువంటి సమయంలో అతను దొంగల చేతిలో చిక్కినట్టుగా మనం చూస్తున్నాం. ఈ దొంగలు ఎవరనేటువంటిది మనం చూసినట్లయితే ఈ యొక్క ఆశీర్వాదం నుంచి శాపంలోనికి వెళ్ళినప్పుడు మన జీవితాల్లో కూడా ఎన్నో రకాలైనటువంటి దొంగలు మన జీవితంలో మన కలిగిన దాన్ని దోచుకునేటువంటి వారు. త్రాగుడు అనేటువంటి అలవాటు మన జీవితంలో ఒక దొంగలా ఉంది. మనకున్నటువంటి సమస్తాన్ని అది దోచుకుంటుంది. ఈ యొక్క వ్యభిచారం అనేటువంటి అలవాటు ఉన్నటువంటి వారు ఆశీర్వాదం నుంచి శాపంలోనికి వెళ్ళిపోతూ వారికి కలిగినంత సమస్తాన్ని వారు కోల్పోతున్నారు. వారు ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. వారికి కలిగినటువంటి వాటన్నిటినీ వారు కోల్పోవలసి వస్తుంది. ఈ విధంగా ఎంతోమంది దొంగలు ఆశీర్వాదం నుంచి శాపంలోనికి మనము దిగి వెళ్ళిపోయినప్పుడు ఈ విధంగా సైతాను ఎన్నో రకాలుగా మన జీవితాలను దోచుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఆదాము జీవితాన్ని మనం చూసినప్పుడు దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆదామును సృజించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన ఏం చేశాడండి? చేయొద్దన్న పని ఆయన చేసి ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా ఆ యొక్క ప్రభువు యొక్క మాటని పెడచెవిన పెట్టి ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించకపోవడం ద్వారా ఆయన ఆశీర్వాదాలన్నీ కోల్పోయి ఆయన శాపానికి కారణంగా మారినట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా ఆశీర్వాదంగా ఉండవలసినటువంటి ఆదాము శాపానికి కారణంగా మారిపోయాడు. భూమిని పరిపాలించవలసినటువంటి ఆదాము భూమి మీద ఒక బానిసలా పనిచేయడానికి అతను త్రోసివేయబడ్డాడు. చూడండి, ఈ విధంగా ఆశీర్వాదం నుంచి శాపంకు అతను వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. ఆశీర్వాదం నుంచి శాపం వైపు అతను వెళ్ళినప్పుడు ఎన్నో రకాలైనటువంటి దొంగలు తన జీవితంలో అతను దోచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా సైతాను మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి దురాశలు, మన యొక్క దురలవాట్ల వల్ల మనల్ని దోచుకునేవాడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధమైనటువంటి ఈ దురాశలు, ఆజ్ఞ అతిక్రమము వలన కలిగేటువంటి పాపం వలన మనము ఎన్నో రకాలైనటువంటి పాప అలవాట్ల వలన మనము దేవుని యొక్క శిక్షకు మనము పాత్రులమయ్యామండి. అయితే ఆ యొక్క మంచి సమరయుడు ఏ విధంగా ఆ యొక్క దొంగల చేతిలో చిక్కినటువంటి ఆ వ్యక్తిని దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని పరామర్శించి తనకు కలిగిన గాయాలన్నింటినీ కూడా అతను కట్టి, ఏ విధంగా అయితే అతను నష్టపోయిందంతా కూడా అతని ఆరోగ్యాన్ని అతనికి మరలా తిరిగి ఇవ్వాలని అతని ఒక మంచి ప్రదేశానికి తీసుకుని వెళ్ళి అతనికి అన్ని సమస్త విధమైనటువంటి పరిచర్యలు చేసి అతనికి కావలసినదంతా ఖర్చు అయిందంతా కూడా అతనే భరించి, ఇంకా అతను ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఆ యొక్క వ్యక్తికి చెప్తాడు కదా, మరలా ఏదైనా ఇతని గురించి నీవు ఖర్చు పెట్టినట్లయితే మరలా వచ్చినప్పుడు నాకు తెలియచేయి, నేను మరలా దాన్ని మీకు ఇస్తానని వాగ్దానం చేసి వెళ్తారు. చూడండి, అదేవిధంగా ప్రభువారు కూడా పాప శాపములతో నిండిపోయినటువంటి మనము ఆశీర్వాదం నుంచి శాపమునకు వెళ్ళిపోయినటువంటి మనల్ని రక్షించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ యొక్క మంచి సమరైన వలె మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి మన యొక్క పాపాల నిమిత్తము వెల అంతటిని ఆయన చెల్లించి మనకు ఆయన విడుదల అనుగ్రహించారండి. ఈ యొక్క ఉపమాన భావంలో ప్రభు యొక్క జీవితాన్ని
మనం చూస్తాం. ప్రభు యొక్క ప్రేమని, ఆ యొక్క మంచి సమరయుడు ఏ విధంగా అయితే ఎవరో తెలియనటువంటి, ఇంతకుముందు ఎప్పుడూ అతన్ని చూడనటువంటి ఒక వ్యక్తిని అతను ప్రేమించిన విధానం, అదేవిధంగా ప్రభు కూడా మనల్ని ఆ విధంగా ప్రేమించారు. ఆయన ప్రేమించి సిలువలో తన ప్రాణాన్ని అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ లోకంలో మనం ఆశీర్వాదం నుంచి శాపంలోకి వెళ్ళేటువంటి సమయంలో ఎంతోమంది దొంగలు మనం చెప్పుకున్నాం కదా. మనము ఈ యొక్క త్రాగుడు అనేటువంటి అలవాటులో ఎంతోమంది తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఈ యొక్క చెడు అలవాట్లు వలనటువంటి ఆ యొక్క చెడ్డ పనుల వల్ల వారు ఎంతో వారి జీవితాల్లో నష్టపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా వారిని దోచుకునేటువంటి దొంగల్లాగా ఉన్నాయని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ చూసినప్పుడు ఆ యొక్క సమయంలో ఆ మార్గం గుండా ఒక యాజకుడు వెళ్ళాడు. ఆ తర్వాత ఒక సమరయుడు కూడా ఆ మార్గం గుండా వెళ్ళడం జరిగింది. ఈ యొక్క సమరయుడు ఆ యొక్క వ్యక్తిని ప్రేమించాడు, ఆ యొక్క వ్యక్తిని ఆదరించినట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ దినాల్లో కూడా ఎంతోమంది పాపముల చేత, అపరాధముల చేత కొట్టబడి కట్టబడి ఉన్నటువంటి ప్రజలను విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి సమరయుని వలె ఈ లోకంలోనికి వచ్చి వారిని విడిపించినట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో ఈ యొక్క దురలవాట్ల వల్ల మనం నష్టపోయిన దాన్ని, ఈ యొక్క ఆశీర్వాదం నుంచి శాపం వైపు మనం పయనించినప్పుడు మన జీవితాలు శాపకరంగా మార్చబడినటువంటి మన జీవితాలని ఆయన ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతూ ఉంది. అలాగే దరిద్రులైనటువంటి మనల్ని ధనవంతులుగా చేయడం కోసం ధనవంతుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి మనలా దరిద్రుల్లా ఈ లోకంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకండి ఆయన భేదవాడుగా ఎందుకు ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది? మనల్ని ధనవంతులను చేయడం కొరకు, మనల్ని ఆశీర్వాదకరంగా మనం చేయడం కొరకు. ఆశీర్వాదం నుంచి శాపం వైపు వెళ్ళిపోతున్నటువంటి మనల్ని ఆదాము వలె మరలా దేవునికి విధేయత చూపించకుండా ఆ యొక్క శాపంలోనే మనం వెళ్ళిపోతూ దేవుని యొక్క శాపానికి గురైనటువంటి మనల్ని, దేవుని యొక్క కోపానికి గురైనటువంటి మనల్ని, దేవుని యొక్క కోపాన్ని నుంచి, దేవుని యొక్క శాపాన్ని నుంచి మనల్ని విడిపించడానికి, శాంతిని చేకూర్చడానికి, దేవునికి మనకి మధ్య శాంతిని ఆయన నెలకొల్ప చేయడం కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మనుషులైతే వాళ్ళు తమ యొక్క అతిక్రమంలో, వారి అవిధేయతలో వారు దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడు మన ఎడల ప్రేమ చూపించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు మన ఎడల తన ప్రేమను ఏ విధంగా వెల్లడిపరిచారంటే, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు శిలువలో మరణించినట్టుగా మనం చూస్తున్నాం. మన పాపంలోనే ఉండి మనం నశించిపోవడం ఆయన ఇష్టం కాదు. కానీ మనం రక్షించబడి మనం ఆయన బిడ్డలుగా మార్చబడి మన జీవితాలు శాపం నుంచి మరలా తిరిగి ఆశీర్వాదం వైపు వెళ్ళాలని, ఆ యొక్క సైతాను మన నుంచి దొంగిలించినటువంటివన్నీ కూడా, మన ఆరోగ్యము, మన ఆయుష్, మన యొక్క సంపద మొత్తం అన్నీ కూడా మనకి తిరిగి మరలా ఇవ్వాలని ఆయన మన కొరకు ఈ లోకంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, అందుకనే పౌలు భక్తుడు చెప్తున్నాడు కదా, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తాం. చూడండి, ఇక్కడ మనం చూస్తాం కదా, మనుష్యులు దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ఆదాము చేసినట్టుగానే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా అతిక్రమములు చేశారు అని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. మన జీవితంలో కూడా దేవుని ఆజ్ఞను మనం నెరవేర్చకుండా, దేవుని ఆజ్ఞకు మనం లోబడకుండా మనం అతిక్రమం చేసి జరిగించే వారంగా మనం ఉన్నాం. క్రమం లేని జీవితాలు మనం జీవిస్తున్నాం.
దేవుని క్రమాన్ని మనము వెంబడించకుండా అతిక్రమంగా మనం జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే 15వ వచనంలో మనం చూసినప్పుడు మనుషులు ఏ విధంగా జీవిస్తున్నారు అనేటువంటిది, మనము అపరాధులమై ఉన్నాము. మన మీద అపరాధ భావము మనం కలిగి ఉన్నాం. మనుషులందరూ కూడా ఒక అపరాధ భావంతో వాళ్ళు బంధించబడి ఉన్నారు. ఒక తప్పు చేశాను, నేను అపరాధిని అనేటువంటి ఒక భావంతో మనుషులు జీవిస్తూ ఉన్నారు. ఈ యొక్క అపరాధ భావాన్ని నుంచి దూరపరచడానికి, మన యొక్క అతిక్రమాల నుంచి, ఆదాము వలె మనం చేసినటువంటి అతిక్రమాల నుంచి సమస్త మనుషులు పాపంలో జీవిస్తూ, పాపంలోనే వారు ఆనందిస్తూ, దేవుని విడిచిపెట్టి దేవుని మార్గాల్లో వారు జీవించినటువంటి జీవితానికి వారికి ఒక అపరాధ భావం వారు ఏర్పడింది. వారి అపరాధాన్ని, వారి అతిక్రమాల్ని ప్రభువు క్షమించడానికి ఆయన కృపని మనకు అనుగ్రహించాడని పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన కృప ద్వారా ఆయన మనల్ని రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. ఇది దేవుని యొక్క ప్రణాళిక. అందుకనే యోహాను సువార్త 3:16 దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. తన యొక్క ప్రజలు వారి యొక్క అతిక్రమాల్లో, వారి యొక్క అపరాధాల్లోనే వారు జీవిస్తూ వారు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అలాగే అవిధేయత, ఈ రోజుల్లో చూసినట్లయితే అవిధేయత ప్రతి చోట మనం చూస్తున్నాం. ప్రతి మనుషులు అవిధేయులుగా వారు జీవిస్తూ ఉన్నారు. విధేయత లేదు. దేవుని యొక్క మార్గాల్లో జీవించడానికి, దేవుని యొక్క వాక్య ప్రకారం వారు జీవించడానికి విధేయత వారు కనపరచడం లేదు. వారు అవిధేయులై, దేవునికి దూరస్తులై, వారు దేవుని యొక్క మార్గాల్లో జీవించలేని వారుగా మనం చూస్తున్నాం. విధంగా అతిక్రమముల చేత, అపరాధముల చేత, అవిధేయత చేత ఉన్నటువంటి ప్రజల్ని ప్రభువు విడిపించడానికి ప్రభువు ఈ లోకంలోనికి నరావతారిగా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. పాపము దేవుణ్ణి, మనల్ని వేరుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. పాపము మన జీవితాల్లో ఉన్నటువంటి ఆనందాన్ని దోచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మనకున్నటువంటి సమస్తాన్ని కూడా పాపము దోచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మనకున్నటువంటి సమస్తాన్ని కూడా మన నుంచి తీసివేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా మనకున్నటువంటి ఈ యొక్క పాపాన్ని, మనకున్నటువంటి శాపాన్ని, ఈ యొక్క పాప భారాన్ని, అపరాధ భావాన్ని తీసివేయడం కోసం, మనల్ని పవిత్రులంగా మార్చడం కోసం ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ప్రభు తన ప్రాణాన్ని పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా యేసుక్రీస్తు సిలువలో మరణించడం ద్వారా, ఆయన మన కొరకు బలియాగం ఆయన చేయడం ద్వారా ఆయన మనల్ని మన పాపాల నుంచి విడుదల చేసినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఆ తర్వాత రోమీ పత్రికలో 21వ చెప్తున్నాడు కదా, అయినను పాపము మరణము ఆధారం చేసుకుని ఎలాగ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటే నీతి ద్వారా కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అమితంగా విస్తరించెను అని చెప్తున్నాడు. ఈ విధంగా మనల్ని పరిశుద్ధులుగా మార్చాలని, పాపము మనల్ని నిత్య జీవము, పాపం నుంచి విడుదల కలుగజేసి, మన యొక్క మరణాన్ని నుంచి మనకు విడుదల కలుగజేసి మనకు నిత్య జీవాన్ని కలుగు చేయడం కోసం ఆయన ఏం చేశారండి? ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనల్ని ఆయన రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. మనల్ని ఆయన కృప ద్వారా మనల్ని రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని అంటున్నాడు కదా, ఎక్కడైతే ఈ విధంగా పాపం అధికంగా ప్రబలుతుందో అక్కడ కృప అమితంగా విస్తరించింది అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ఈ యొక్క పాపం నుంచి మనల్ని రక్షించడం కోసం ఈ యొక్క కృప ద్వారా ఆయన మనల్ని ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం. కృప ద్వారా ఆయన మనల్ని రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క
సమరయుడు ఏ విధంగా అయితే అతని ఎడల జాలిపడి అతను ఆ విధంగా అటువంటి పరిస్థితిలో ఉండి నశించిపోవడం అతనికి ఇష్టం లేక ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో అతను ఉండగా అతని దగ్గరికి వెళ్ళి అతను ఏ విధంగా అతన్ని తిరిగి అతనికి నూతనమైన జీవాన్ని ఇచ్చాడో అదేవిధంగా మంచి సమరయుడిలాగా మన యొక్క ప్రభువు ఆ యొక్క శిలువ యాగంలో మన కొరకు మనకు రావాల్సినటువంటి పాపాన్ని శాపాన్ని మొత్తము ఆయన తీసివేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ సమయంలో యాజకుడు ఆ మార్గం గుండా వెళ్ళాడు, అయితే అతను ఏ విధంగా కూడా అతనికి సహాయం చేయలేకపోయాడు. ఆ తర్వాత లేవీయులు వచ్చారు. ఆ యొక్క లేవీయులు కూడా వారికి ఏ విధంగానూ వారిని మంచి మార్గంలో నడిపించలేకపోయారు. అయితే ఆ తర్వాత సమరయుడు మంచి సమరయుడులాగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి తానే స్వయంగా ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు యాజకులు ఒకవేళ చేయగలరేమో అని ఆయన అనుకున్నాడు, వారు చేయలేకపోయారు. లేవీయులు ఒకవేళ మనుషుల్ని పవిత్రపరచగలరు, వారు మనుషుల్ని పాపం నుంచి వాళ్ళని చేయకుండా వారు చేయగలరు అని అనుకున్నారు. కానీ అందరూ కూడా మనుషుల్ని మంచి మార్గంలో నడిపించడానికి వారు ఆ కార్యాన్ని చేయలేకపోయారు. అయితే ప్రభువే ఈ లోకంలోనికి స్వయంగా వచ్చి మనందరి పాపాల నిమిత్తము ఆయన శిలువలో మరణించి మనకి పాప శిక్ష నుంచి విడుదల ఆయన మనకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా మంచి సమరుడైనటువంటి మన యేసయ్యని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుని మన యొక్క జీవితాల్లో ఆయన యొక్క ప్రేమని, ఆయన యొక్క కృపని జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క అపరాధాల నుంచి, మన యొక్క అతిక్రమం నుంచి, మన యొక్క అవిధేయత నుంచి కూడా ఆయన మనల్ని దూరపరిచి మనకు మంచి నూతన జీవితాన్ని ఆయనకిచ్చి ప్రభు కొరకు మనం సాక్షులుగా ఈ లోకంలో జీవించాలని ప్రభు పేరట మనం హెచ్చరించబడుతున్నామండి. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు మహాగణుడైనటువంటి మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వేలాది స్తోత్రాలు స్తుతులు తెలియజేసుకున్నాం. నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన మీరు మాతో ఈ యొక్క మంచి సమరయాన్ని గురించి నాయన మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు స్తుతులు తెలియజేసుకున్నాం. నాయన అలాగే మా జీవితంలో కూడా నాయన మీరు మంచి సమరయునిలా నాయన మమ్మల్ని నాయన రక్షించడానికి ఈ లోకంలోనికి నాయన మీరు నాయన తండ్రితో కూర్చుని ఉండడం నాయన మీరు విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకోకుండా నాయన మా కొరకు నాయన ఈ లోకంలో మీరు మా యొక్క నాయన పాపాల నుంచి శాపాల నుంచి నాయన విడుదల అనుగ్రహించడానికి, మా యొక్క అపరాధాల నుంచి, మా యొక్క నాయన మాకు అతిక్రమాల నుంచి మమ్మల్ని విడిపించడానికి నాయన ఈ లోకంలోనికి వచ్చి మమ్మల్ని రక్షించడానికి మీరు చేసినటువంటి మీ త్యాగం కొరకే మీకు వేలాది స్తోత్రాలు తెలియజేసుకున్నాం. నాయన విన్నటువంటి వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డనైనా మీరే దీవించి ఆశీర్వదించండి. నాయన మీ యొక్క మార్గాల్లో జీవించడానికి నాయన వారు నిర్ణయం తీసుకొని వారు నాయన నిన్ను నాయన నీ యొక్క ప్రేమను గుర్తించి వారు నాయన మీ యొక్క నాయన మార్గాల్లో వారు నాయన ముందుకు సాగిపోవడానికి మీరే మీ పరిశుద్ధాత్మ సహాయం నాయన మీరే వారికి అనుగ్రహించి నడిపించి మహిమ పొందనని ఈ ప్రార్థన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మిక్కిలినంత స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మీ ప్రార్థన అవసరతలు మరలా మీ కానుకలు పంపవలసిన మా చిరునామా పాస్టర్ జాచిన్ చార్లీ, జీసస్ గాస్పెల్ మినిస్ట్రీ, డోర్ నంబర్ 141128, రాయపేట, నర్సాపూర్, ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ 534275. ఈమెయిల్ pastorjachin2@gmail.com. ఫోన్ నెంబర్ 9440315214. మరి ఒక నెంబర్ 94913798334. Thank you and God bless you.